If A is equal to set of 3, 6, 9, 12, 15, 18, 21. B is equal to 4, 8, 12, 16, 20. C is equal to 2, 4, 6, 8, 12, 14, 16. D is equal to 5, 10, 15, 20. So find A minus B, A minus C, A minus D like that. Okay. So ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సొల్యూషన్. సో ముందుగా ఫస్ట్ వన్ A మైనస్ B. సో ఫస్ట్ ఏ సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనం నోట్ చేసుకోవాలి. 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ బి అనే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో 4, 8, 12, 16, 20. సో టూ సెట్స్ని మైనస్ చేయటం అంటే అర్థం ఏంటి? రెండు సెట్స్లో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్లో మిగిలినవి రాయాలి. ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్. సో రెండిట్లలో సేమ్ ఉన్నవి క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ దాంట్లో మిగిలినవి రాయాలి. సెకండ్ దాంట్లో మిగిలిపోయిన మనకు అనవసరం. సో ఫస్ట్ దాంట్లో మిగిలితేనే రాయాలి. మరి ఇక్కడ ఇవన్నీ కూడా సో సేమ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే 12 అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్. ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్లో 12 ఒక్కటే కామన్ ఎలిమెంట్. సో రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్. సో ఇప్పుడు సేమ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసేసాం. ఇంకా ఫస్ట్ సెట్లో మిగిలినవే మనం రాయాలి. సో ఆన్సర్ వచ్చేసి ఏలో ఏవైతే రిమైనింగ్ ఉన్నాయో అవి మాత్రమే నోట్ చేస్తాం. 3, 6, 9, 15, 18, 21. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ A మైనస్ B. రెండవది A మైనస్ C. ఏ అంటే 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ C అంటే 2, 4, 6, 8, 12, 14, 16. సో ఇక్కడ కూడా మైనస్ చేస్తున్నాం కాబట్టి రెండు సెట్స్లో సేమ్ ఉన్న ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ దాంట్లో మిగిలినవి రాయాలి. ఓకే. సో 6 అనేది రెండిట్లలో కామన్గా ఉంది. తర్వాత 12 ఈజ్ కామన్ ఫర్ బోత్ ద సెట్స్. సో ఇంక రిమైనింగ్ ఏవి కూడా కామన్గా లేవు. రిమైనింగ్ ఆల్ డిఫరెంట్. సో ఇప్పుడు ఫస్ట్ సెట్లో మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మనం నోట్ చేసుకుంటాం. సో 3, 9, 15, 18, 21. ఓకే. ఫస్ట్ సెట్లో మిగిలినవి రాయాలి. సో మూడోది వచ్చేసి A మైనస్ D. సో ముందుగా ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ D అంటే 5, 10, 15, 20. సో మనం మైనస్ చేస్తున్నాం. టూ సెట్స్ని మైనస్ చేస్తున్నాం. ఫస్ట్ సెట్లో సెకండ్ సెట్ని పూర్తిగా మైనస్ చేస్తున్నాం. మైనస్ చేయడం అంటే సేమ్ ఎలిమెంట్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్యాన్సిల్ ద కామన్ ఎలిమెంట్స్ ఫర్ బోత్ ద సెట్స్. 15 ఈజ్ కామన్ ఫర్ బోత్ ద సెట్స్. ఓకే. సో 15 ఒక్కటే కామన్గా ఉంది. నౌ రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏలో మిగిలినవి రాసుకోవాలి. 3, 6, 9, 12, 18, 21. సో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఫస్ట్ సెట్లో మిగిలినవి మాత్రమే రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ B మైనస్ A. సో ఇప్పుడు ఫస్ట్ B అనే సెట్ ఉంది. సో 4, 8, 12, 16, 20 మైనస్ ఏ వచ్చేసి 3, 6, 9, 12, 15, 18, 21. సో ఇక్కడ కూడా సేమ్ మైనసే చేస్తున్నాం కాబట్టి క్యాన్సిల్ ద కామన్ ఎలిమెంట్స్. సో 12 ఈజ్ ఓన్లీ ద కామన్ ఎలిమెంట్ ఫర్ దీస్ టూ సెట్స్. 12 మాత్రమే రెండింటికి సంబంధించి కామన్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఫస్ట్ సెట్లో మిగిలినవి మనం రాస్తాం. 4, 8, 16, 20. 4, 8, 16, 20.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సి మైనస్ ఏ. సో ముందుగా సి అనే సెట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ 2 4 6 8 12 14 16 మైనస్ ఏ. ఏ అంటే 3 6 9 12 15 18 21. ఓకే, ఇవి ఏలో ఉన్నటువంటి ఎలిమెంట్స్. సో రెండిట్లలో సేమ్ ఉన్నాయి, మనం క్యాన్సిల్ చేసుకుందాం. సో 6 అనేది రెండిట్లలో సేమ్ ఉంది. తర్వాత 12 అనేది కూడా కామన్ ఫర్ బోత్ ద సైడ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. నౌ రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ సి. ఫస్ట్ సెట్లో మిగిలినవి మనం నోట్ చేసుకోవాలి. సో వాట్ ఆర్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ హియర్? 2 4 8 14 16. 2 4 8 14 16. Okay, continuation. Sixth one D minus A. సో ముందుగా డీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, డి అంటే 5 10 15 20. 5 10 15 20 మైనస్ ఏ 3 6 9 12 15 18 21. ఓకే, సో రెండిట్లలో సేమ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? 15 ఈజ్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్. సో రెండిట్లలో కామన్ ఎలిమెంట్ 15 మాత్రమే. సో దాన్ని క్యాన్సిల్ చేస్తాం. సో ఫస్ట్ దాంట్లో మిగిలిన రాయాలి 5 10 20. 5 10 20. సో అది దానికి ఆన్సర్. సెవెంత్ వన్ బి మైనస్ సి. సో ముందుగా బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 4 8 12 16 20 మైనస్ సి 2 4 6 8 12 14 16. ఓకే, సో బి మైనస్ సి. సో రెండిట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 అనేది కామన్గా ఉంది. 8 ఈజ్ ఆల్సో కామన్ ఫర్ బోత్ ద సెట్స్. 12 ఈజ్ కామన్ element. 16 is also common element. Okay, so 4 elements are common for both the sets. So now write the remaining elements of the first set B. So B లో మిగిలినవి మాత్రమే రాసుకోవాలి. 20 is the only remaining element. సో ఫస్ట్ దాంట్లో మిగిలినవి రాసుకోవాలి. నెక్స్ట్ ఎయిత్ వన్ B minus D. సో బి అంటే 4 8 12 16 20 మైనస్ డి. డి అంటే 5 10 15 20. సో ఇక్కడ కామన్ ఎలిమెంట్. సో రెండిట్లలో కామన్గా ఉన్న ఎలిమెంట్ 20 మాత్రమే. ఓకే, 20 ఈజ్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్. సో ఇప్పుడు ఇంకా ఫస్ట్ దాంట్లో మిగిలిన రాస్తే సరిపోతుంది. సో ఏమేమి ఉన్నాయి ఫస్ట్ సెట్లో? రిమైనింగ్ 4 8 12 16. ఓకే, నెక్స్ట్ నైన్త్ వన్ సి మైనస్ బి. సో ముందుగా సిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ 2 4 6 8 12 14 16 మైనస్ బి. బి అంటే 4 8 12 16 20. సో రెండిట్లలో 4 అనేది కామన్, 8 అనేది కూడా కామన్, 12 ఈజ్ కామన్, 16 ఈజ్ కామన్. ఓకే, సో దీస్ ఆర్ ద 4 elements which are common to both the sets. Now write the remaining elements of the first set. ఫస్ట్ సెట్లో మిగిలినవి మాత్రమే రాసుకోవాలి. 2 6 14. 2 6 14. నెక్స్ట్ 10th వన్ డి మైనస్ బి.
సో ముందుగా డీలో ఉన్నటువంటివి 5, 10, 15, 20 మైనస్ బి అంటే 4, 8, 12, 16, 20. సో రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుందాం. 20 ఈజ్ ద ఓన్లీ కామన్ ఎలిమెంట్ ఫర్ దీస్ టూ సెట్స్. ఓకే, సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ సెట్ 5, 10, 15. 5, 10, 15. Okay, 11th one C minus D. Cలో ఏమున్నాయి 2, 4, 6, 8, 12, 14, 16 minus D 5, 10, 15, 20. సో రెండిట్లలో కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 10 ఇక్కడ లేదు. 15 ఇక్కడ లేదు. 20 ఇక్కడ లేదు. సో ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ లేవు అంటే ఇక్కడ ఉన్నాయి కూడా అక్కడ లేవు అని అర్థం. సో కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేవు. సో కాబట్టి క్యాన్సిల్ చేసేదంటూ ఏం లేదు. సో క్యాన్సిల్ చేసేది ఏమి లేకపోయినా ఫస్ట్ దాంట్లో మిగిలినవి రాయాలి. ఓకే, సో దేర్ ఆర్ నో కామన్ ఎలిమెంట్స్ ఫర్ దీస్ టూ సెట్స్. ఈ రెండు సెట్స్కి కామన్ ఎలిమెంట్స్ లేవు. సిలో ఉన్నవి డీలో లేవు, డీలో ఉన్నవి సిలో లేవు. సో ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ రాయడం అంటే సిలో ఉన్నవి రాసుకోవాలి. సో సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసుకుంటాం రెండిట్లలో. సో సేమ్ లేనప్పుడు ఇంకా ఫస్ట్ దాంట్లో మిగిలి మొత్తం రాయాల్సిందే. క్యాన్సిల్ అయినా కాకపోయినా ఫస్ట్ సెట్లో ఉన్నవే రాయాలి. 2, 4, 6, 8, 12, 14, 16 అంటే C మైనస్ D అంటే మళ్ళీ Cనే వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు C. C మైనస్ D అంటే Cఏ వస్తుంది. 12th వన్ D మైనస్ C ఇక్కడే చేస్తున్నాను. D అంటే ఏముంది 5, 10, 15, 20 మైనస్ C అంటే 2, 4, 6, 8, 12, 14, 16. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ C మైనస్ D ఎలాగనో D మైనస్ C కూడా అంతే. సో Dలో అన్నీ 5 మల్టిపుల్స్ అప్ టు 20. సో ఇక్కడేమో 2 మల్టిపుల్స్. ఓకే, అన్నీ కూడా లేవు. సో ఇక్కడున్న Dలో ఉన్న ఎలిమెంట్స్ Cలో లేవు, Cలో ఉన్న ఎలిమెంట్స్ Dలో లేవు. ఓకే, కాబట్టి సో మైనస్ చేయడం అంటే రెండిట్లలో సేమ్ ఉన్నాయి క్యాన్సిల్ చేసుకొని ఫస్ట్ దాంట్లో మిగిలినవే రాయాలి. సో ఇక్కడ సేమ్ ఏమీ లేవు కాబట్టి మనం ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాయో రాస్తాం. సేమ్ లేవు కాబట్టి క్యాన్సిల్ చేసే పరిస్థితి లేదు. సో ఇంకా ఫస్ట్ దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయాల్సిందే. కాబట్టి D మైనస్ C అంటే మళ్ళీ ఏమొస్తుంది D. సో C మైనస్ D అంటేనేమో C వచ్చింది, D మైనస్ C అంటేనేమో D వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ.